అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను కిరణ్. సో ప్రస్తుతం మరి ఎన్నో ఘటనలు వెలుగు చూస్తూ ఉన్నాం. మరి దేని గురించి అంటే భర్తలను చంపుతున్నటువంటి భార్యలు అని చెప్పి మరి రకరకాలైనటువంటి పంతాలు అయితే ఎంచుకుంటా ఉన్నారు మరి భార్యలు. మరి రీసెంట్గా చూసుకున్నట్లయితే ఒకరిని డ్రమ్ములో కొట్టి కుక్కు చంపిరు, ఒకరు కొంతమందిని అయితే మరి ఏదైతే నది నుంచి మరి డ్యామ్ నుంచి కూడా మరి నదిలో తోసి చంపినటువంటి ఘటనలు, కొంతమంది అయితే అన్నంలో విషయం కలిపినటువంటి ఘటనలు, కొంతమంది అయితే మరి కత్తులతో దాడి చేసినటువంటి ఘటనలు, ఇవన్నీ రకరకాలుగా చూసుకుంటూ వచ్చినాం. అయితే ఇదే తరహాలో మళ్ళీ ఈ రోజు కూడా ఒక కొత్త కోణం వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. మరి ఏదైతే ఒక భార్య కూడా మరి అంటే ఇదే తరహాలో మరి నిజంగా ఈ ఘటన కనుక వింటే మాత్రం ఖచ్చితంగా మీ అందరు కూడా భయపడడం ఖాయమని చెప్పుకోవచ్చు. అయితే ఏం జరిగిందంటే యాక్చువల్గా ఈ విషయం వింటే మీకు అసలు ఇది దారుణ సంఘటన అని చెప్పుకోవచ్చు. ఇది వింటే మాత్రం మీకు ఒళ్ళు గగురు పుడుస్తుంది. దారుణ సంఘటన. ఎస్, మరి ఇది ఎక్కడ జరిగిందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అయితే జరిగింది. ఇది ఉత్తరప్రదేశ్లో ఎక్కడంటే మరి జగదీష్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మగల్గంజ్ అనే గ్రామంలో అయితే జరిగిందనమాట. అసలు విషయంలో ఏంటంటే మరి అన్సార్ అలీ అనే వ్యక్తి అయితే మ్యారేజ్ అయితే చేసుకున్నాడు. ఆయన 2011లో ఆయనకైతే మ్యారేజ్ అయింది. ఒక అమ్మాయితో అయితే పెళ్లి చేసుకున్నాడు. సో వాళ్ళు 2020 దాకా మరి వాళ్ళు సవ్యంగా వాళ్ళ కాపురం కావచ్చు ఇంకా సవ్యంగానే సాగుతుంది. 2011లో మ్యారేజ్ చేసుకున్నారు. 2025 వరకు కూడా ఆయన సంసార జీవితం అయితే సాగుతుంది. మరి ఈ క్రమంలో ఏం చేసిండు అని అంటే మరి అన్సార్ అనే వ్యక్తి మరి ఇంకొక రెండో పెళ్లి చేసుకున్నాడు అనమాట. సో మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే రెండో భార్యనైతే పెళ్లి చేసుకున్నాడు. సో ఆ పెళ్లి చేసుకున్న కాడికి మంచిగానే ఉంది. మరి ఈ ఫస్ట్ భార్య ఎవరైతే ఉన్నారో సో ఆమెను వదిలేసి మరి రెండో భార్యకి అయితే పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యతో మరి సంసార జీవితాన్ని అయితే గడుపుతున్నాడు. సో మరి ఆ క్రమంలో ఏం జరిగిందో తెలియదు కానీ మరి ఎవరైతే ఈ అన్సార్ అలీ అనే వ్యక్తి ఉన్నాడో మరి ఈ వ్యక్తి అయితే మరి తరచుగా మరి వాళ్ళు ఈ రెండో భార్యతో ఏమైందో తెలియదు కానీ మరి వీళ్ళ గురించి మొదటి భార్యతో చెప్పడం స్టార్ట్ చేసిందంట. అంటే ఈమె రెండో భార్య మంచి చూసుకుంటలేదా, లేకపోతే ఈమె మీద ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా, సో ఇతరత్ర విషయాల గురించి అయితే ఈ అన్సార్ అలీ అనే వ్యక్తి మరి మొదటి భార్యతో ఫోన్ కాంటాక్ట్లో చెప్తున్నారట. సో మరి చెప్తుంటే మరి సీక్రెట్గానన్నా చెప్తారు, లేదు ఈ రెండవ భార్య ఎవరైతే ఉన్నారో మరి సో ఆమె ముందే చెప్తున్నారట. సో ఆమె పేరు కూడా నజీమీ బానో అనమాట. సో నజీనీ బానో ఆమె పేరు కూడా. మరి అయితే ఆమెకు వినిపించేటట్టుగా మరి ఆయన ఫోన్లో అయితే మరి ఈమె గురించి కంప్లైంట్ ఇస్తున్నా, అంటే మరి ఈమెతో నేను వేగలేకపోతున్నా, ఈమెతో సంసారం చేయలేకపోతున్నా అని చెప్పేసి మొదటి భార్యకు అయితే చెప్పడం స్టార్ట్ చేసిందట. సో అప్పుడు ఈ రెండో భార్యకి ఈమెకు చాలా కోపం వచ్చిందనమాట. అరే నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు, నాతో సంసారం చేస్తున్నాడు, నా మీద కంప్లైంట్ ఇస్తున్నాడు ఆమెకు అని చెప్పేసి ఇక ఎట్లయినా మరి నేను వదిలించుకోవాలి, ఈయన మీద ఏ విధంగానైనా ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనైతే మరి ఆమె టార్గెట్ అయితే చేసుకోవడం జరిగింది. మరి అదే క్రమంలో మరి ఏం చేసిందంటే మరి చంపుదామనుకుందో ఏముందో తెలియదు కానీ మరి మొత్తానికైతే అతను తినే అన్నముల్లో విషం కలపాలని అయితే ప్రయత్నం చేసింది. మరి విషం కలిపింది. ఇక మొత్తానికైతే మరి ఎవరైతే అతను విషం కలిపిన అన్నం తిన్నాక అతను అయితే మరి మత్తులోకి అయితే వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆమె ఏం చేసిందంటే మరి అతని ప్రైవేట్ పార్ట్స్ ఉంటాయి కదా, వాటిని అయితే మొత్తానికి అయితే కట్ చేసింది. మరి అక్కడితో ఆమె పగ తీరలేదని చెప్పేసి మరి కత్తితో కూడా మరి అతని కడుపులో మరి విచక్షణ రహితంగా అయితే పొడవడం జరిగింది. మరి అతని పరిస్థితి చూసి ఇంకా వెంటనే అప్రమత్తమైన అక్కడ స్థానికులు ఎవరైతే ఉంటారో మరి పోలీస్ స్టేషన్కి అది హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే వాళ్ళైతే వచ్చారు. ఇక మరి ఎవరైతే ఆమె వాళ్ళ రెండవ భార్య ఉన్నారో మరి ఆమెనైతే పోలీసులు అయితే తీసుకెళ్లి అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఇంకా సో ఒక ఫోటో అయితే చూద్దాం. మరి ఎవరైతే మరి కత్తితో పొడిచిందో మరి ఆ యొక్క మహిళ యొక్క ఫోటో ఇగో. ఈ మహిళనే అనమాట తన భర్తను అంటే 3 విధాలుగా, ఇంతకుముందు కూడా మనం ఎన్నో వార్తలు చూసినాం, ఎంతోమంది భర్తల్ని మరి భార్యలు హత్య చేసినటువంటి వార్తలు చూసినాం. అయితే ఇక్కడ ఇంకా కంప్లీట్గా అతనైతే చనిపోలేదు కంప్లీట్గా, కాకపోతే పరిస్థితి విషమంగా ఉంది. ఇక 3 విధాలుగా చేసిందనమాట. ఫస్ట్ అన్నంలో విషం పెట్టింది, దాని తర్వాత అతను పడిపోయిన వెంటనే మరి ప్రైవేట్ పార్ట్స్ని అయితే కట్ చేయడం జరిగింది. అలాగే దాంతో ఇంకా కోపం ఇంకా చల్లారన్నట్టుంది. మొత్తం మీద అయితే ఇంకా కసితోని మరి ఏదైతే కత్తి తీసుకొని మరి కత్తి పోట్లకు కూడా గురి చేయడం జరిగింది ఈ యొక్క మహిళ. అయితే కత్తిపోట్లు అంటే పొడి చేసి ఇంకా చనిపోయాడని చెప్పేసి అయితే చనిపోతున్నాడనే టైంలో ఇంకా పారిపోయిందనమాట ఈ యొక్క మహిళ. పారిపోయినటువంటి టైంలో మరి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అలాగే గ్రామస్తులు అందరూ కూడా ఆ విషయాన్ని ఏదైతే అక్కడ లోపల ఉన్నటువంటి వ్యక్తిని గమనించి వెంటనే పోలీసులకైతే సమాచారం అందించడం జరిగింది. ఇక రక్తం మడుగులో పడినటువంటి వ్యక్తిని మరి పోలీసులు అయితే మరి వెంటనే ఆసుపత్రికి అయితే తరలించారు ఒకటిన అంబులెన్స్లో. అలాగే ఈ యొక్క ఏదైతే మహిళ పారిపోయిందో ఆ మహిళను కూడా పట్టుకొని అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఆయుధాలు అయితే వీళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది.
జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఇవి ఏంటి అంటే మరి కత్తులు ఏదైతే కత్తులతోనే ఆ యొక్క భర్తను హతమార్చడానికి ప్రయత్నించిందో ఆ యొక్క కత్తులు అలాగే మరి చంపడానికి ప్రయత్నించినటువంటి అన్ని ఆయుధాలను కూడా వాళ్ళైతే మరి స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ మహిళనే అనమాట మరి తను కూడా ఒప్పుకోవడం జరిగింది. మరి ఎందుకమ్మా ఇట్లా చేసినావు అంటే అవును నేనే చేసిన, నా ముందు మరి తన మొదటి భార్యను పొగుడుతున్నాడు, పొగడమే కాకుండా నా పైన బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, అట్లనే నన్ను చాలా నీచంగా కించపరుస్తూ మాట్లాడుతున్నాడు, నా ముందే ఫోన్లో నన్ను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే నాకు కోపం రాదా అన్నట్టుగా ఆ కోపంలో నీ పని చేసి అన్నట్టుగా తనైతే ఒప్పుకోవడం జరిగింది. నిజంగా దారుణమైనటువంటి ఘటన అని చెప్పు. ఈ ఘటన తర్వాత ఇక పెళ్లి చేసుకోవడానికే భయపడతారని చెప్పుకోవచ్చు చాలా మంది. మరి ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో అయితే మనం అయితే రెగ్యులర్గా అయితే తరచుగా అయితే చాలా విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి చూస్తూనే ఉన్నాం. మరి ఇలాంటి ఇప్పుడు వాళ్ళకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నీకు కనుక నీకు నచ్చకుండా చేస్తే నీకు విడాకులు ఇచ్చే ఆప్షన్ మీ దగ్గర ఉంది. సో విడాకులు ఇచ్చి వెళ్ళిపోవడం, లేదంటే ఇంకొకరికైనా చెప్పడం, లేదంటే పెద్ద మనుషులకు చెప్పడం, లేదంటే పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం. సో ఇలాంటివన్నీ ఆప్షన్స్ ఉన్నప్పటికీ కూడా మరి మీరు ఇలాంటివి మరి మర్డర్ చేయడము, మరి ఆ విధంగా మరి విచక్షణ రహితంగా ప్రైవేట్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కట్ చేయడం. సో ఇది ఎంత దారుణం, అసలు ఈ ఆలోచన వీళ్ళకి ఎట్లా వస్తుందో కూడా అర్థం కాని పరిస్థితి అని చెప్పుకోవచ్చు. నిజంగా అసలు సమాజానికి ఏమైంది, సమాజానికి ఎటుపోతుందో కూడా అర్థం కావట్లేదు. మరి నిజంగానే ఇంతకుముందు జరిగినటువంటి ఘటనలను ఇన్స్పిరేషనల్గా తీసుకొని ఇవన్నీ కూడా మరి చేస్తూ ఉన్నారా, లేదంటే వాళ్ళు కావాలని చేస్తూ ఉన్నారా? అసలు ఎంత కోపం వచ్చినా కూడా ఒకప్పుడు ఆడవాళ్ళు ఎంత భయపడేవాళ్ళు. అసలు ఏదైనా చిన్న తప్పు చేయాలంటేనే మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుందనో లేకపోతే ఏం జరుగుతుందనే భయంతో బిక్కుబిక్కుమంటూ మరి మగవాళ్ళకి మొత్తం ఏమంటారు ఒక బానిసలాగా బతికేవాళ్ళు. సో ఇప్పుడు బానిసలాగా బతకాలని కాదు, కాకపోతే అక్కడ నచ్చకపోతే మరి పోలీస్ అధికారులను పిలిపించాలి, లేదంటే ఇంటి పెద్దలను పిలిపించాలి, లేదంటే అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలను పిలిపించి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇలా ఉందని చెప్పి మరి సాల్వ్ చేసుకోవాలి. మరి గ్రామ పెద్దలే ఒకవేళ అతను తప్పు ఉంటే ఖచ్చితంగా జరిమానా విధిస్తారు, లేదంటే పోలీసులు కూడా లోపలేస్తారు. సో మరి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది ఆడవాళ్ళకి అనేది నిజంగా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు. సో ఇట్లా అందరని కాదు, ఎవరో అక్కడక్కడ కొందరు చేస్తున్నారు. వాటి వల్ల ఏమవుతుందంటే చాలా మంది ఆడవాళ్ళకు కూడా కొద్దిగా ఇట్లా నెగిటివ్ ఫీలింగ్ అనేది కలుగుతారు. ఆడవాళ్ళు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అని చెప్పేసి చాలా సోషల్ మీడియాలో అయితే వాళ్ళ పైన కొద్దిగా చెడుగా అయితే ప్రచారం చేయడం జరుగుతుంది. అసలు మీరు ఒకసారి చేసే ముందు అయితే ఆలోచించండి. మీరు ఇది ఏదైనా ఒక సంఘటన కానీ ఒక నేరం కానీ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా చట్టానికి పోలీసులకు ఖచ్చితంగా దొరుకుతారనే విషయం ఆలోచించండి. మీరు ఇప్పుడు చేసిపోతారు, ఇప్పుడు ఆమె దొరికింది, పోలీస్ స్టేషన్ పోయింది, ఆమె కేసు అయిపోతుంది, ఆమె జీవితం ఏంది ఇప్పుడు తర్వాత. సో అంతే, ఎవరైనా అంతే. ఇప్పుడు రీసెంట్గా నిన్న మొన్న చూసుకుంటే మరి డ్రమ్ములో పెట్టి చంపడం కానీ, లేదంటే కూల్ డ్రింక్లో విషయం పెట్టి చంపడం కానీ, సో ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఖచ్చితంగా పోలీసులకు చట్టానికి అయితే ఏదో ఒక రోజు అయితే దొరుకుతారు. చేసిన తప్పు అయితే ఎప్పటికీ దాగదు, అది ఖచ్చితంగా బయటపడే రోజు వస్తుంది. మీరు జైలుకు పోవడం ఖాయం, మీ మీద కేసులు నమోదవడం ఖాయం. ఇది ఖచ్చితంగా జరిగే పని. కాబట్టి మీరు ఏదైనా చేసే ముందు 100 సార్లు ఆలోచించండి. తప్పు అనక మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక వాటి పరిష్కార దిశగా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, చట్టం ఉంది, లేదంటే మీ పెద్ద మనుషులు ఉంటారు, లేదంటే మీ అమ్మ నాన్నలు ఉంటారు. సో వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీ సమస్యను చెప్పండి, వాళ్ళు పరిష్కారం చేసే ప్రయత్నం అయితే చేస్తారు. అంతేగాని ఇలాంటి వైల్డ్ డిసిషన్ తీసుకోవడం వల్ల మీ జీవితాలు అయితే ఖచ్చితంగా ఖరాబ్ అవుతాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే కేసులు ఒక్కసారి నమోదైతే ఇక సంవత్సరాల కొద్దిగా అవి కొనసాగుతూనే ఉంటాయి. పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగాలి, కోర్టుల చుట్టూ తిరగాలి. ఖచ్చితంగా మీరు తిరుగుతూనే ఉంటారు. తర్వాత మీకు అర్థమైతే ఒక 2 సంవత్సరం తర్వాత తిరిగిన తర్వాత అరే నేను ఎందుకు తప్పు చేసినా అని అయితే మీరు అయితే ఖచ్చితంగా అనుకుంటారని చెప్పుకోవచ్చు దీని సంఘటన. అయితే మరి ఏదైతే ఆ యొక్క దారుణానికి ఓడికొడుతున్నారో మరి ఆ టైంలో వీళ్ళకి మరి అసలు అర్థం కాదా, ఇప్పుడు నేను చేస్తున్నా అట్టే చేస్తున్నా, దాని తర్వాత నెక్స్ట్ పరిస్థితి ఏంటిదని ఒక క్షణం కూడా ఆలోచించట్లేదా? లేదంటే మరి ఏదైనా సరే మరి మొత్తం మీద ఆడవాళ్లకు చట్టాలు అనుకూలంగా ఉన్నాయనే ఒక ధైర్యంతో మరి ఇవన్నీ చేస్తున్నారా మనకైతే అర్థం కావట్లేదు. కానీ మరి నిజంగా చెప్పాలంటే ఒక రాక్షసుల మాదిరిలో అయితే మరి కొంతమంది అయితే వ్యవహరిస్తూ ఉన్నారు. ఆ కొంతమంది వల్ల మిగతా వాళ్ళకు కూడా చాలా చెడ్డ పేరు అయితే రావడం జరుగుతుంది. సో మరి ఖచ్చితంగా మరి ఇలాంటి దారుణమైనటువంటి ఘటనలు కొడిగట్టే ముందు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఆ చట్టాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నా సరే, మీకు ఎలాంటి శిక్ష పడకపోయినా సరే సమాజమే మీకు శిక్ష విధిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బయట మీరు తలెత్తుకొని తిరగలేరు. మరి ఖచ్చితంగా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ యొక్క వార్తలు కావచ్చు, మీ యొక్క ఫోటోలు కావచ్చు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటాయి. మీరు ఎక్కడైనా బయట మార్కెట్లో కానీ, కిరాణా షాప్లో కానీ, సూపర్ మార్కెట్లో కానీ కనిపిస్తే మరి ఏమైనా భర్తను చంపినటువంటి భార్య ఏమైనా అని చెప్పేసి అయితే నలుగురు నవ్వుకుంటారనమాట. సో ఖచ్చితంగా ఏదైతే అలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయో సో ఇప్పటికైనా ఈ ఘటనలు స్టాప్ అవ్వాలని చెప్పేసి అయితే కోరుకుందాం. ఇలాంటివి అయితే ఎవరు చేయకూడదు, వాటిని ఎంకరేజ్ కూడా చేయకూడదు. ఎందుకంటే ఇవి ఖచ్చితంగా మీకు ఎప్పుడైనా మీరు ఖచ్చితంగా పోలీసులకు పట్టుబడాల్సిందే, తెలియాల్సిందే. సో మా నుంచి రిక్వెస్ట్ అనుకోండి, లేదంటే రిక్వెస్ట్ లాగానే చెప్తున్నాం. ఎందుకంటే మేము ఒక ప్లాట్ఫామ్ నుంచి చెప్తున్నప్పుడు కాబట్టి సో అందరికీ రీచ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఎప్పుడు చేయొద్దు. ఎందుకంటే మనకు చట్టము, ప్రజాస్వామ్యము, దేశంలో బతుకుతున్నాం కాబట్టి ఇలాంటివి అయితే మరి చట్ట పరిధిలోకి రావు. ఖచ్చితంగా వీటికి దూరంగా ఉండాలి, వీటిని ఎంకరేజ్ కూడా చేయొద్దని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,